10 ఏళ్లుగా జరిగిన అవినీతిని ప్రశ్నించడమే కాంగ్రెస్ కౌన్సిలర్ల తప్ప అని సూర్యాపేట మున్సిపాలిటీలో 10 ఏళ్లలో 100 కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేని శ్రీనివాస్ ఆరోపించారు. గురువారం సూర్యాపేట మున్సిపల్ సాధారణ సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. గురువారం సూర్యాపేట మున్సిపల్ సాధారణ సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేని శ్రీనివాస్, కౌన్సిలర్లు కొండపల్లి నిఖిల, ఎడ్ల గంగభవాని, అనపర్తి రాజేష్లు మాట్లాడుతూ 10 ఏళ్లుగా జరిగిన అవినీతిని ప్రశ్నించడమే కాంగ్రెస్ కౌన్సిలర్ల తప్ప. సూర్యాపేట మున్సిపాలిటీలో 10 ఏళ్లలో 100 కోట్ల అవినీతి జరిగిందన్నారు. హరితహారంలో 15 కోట్లు, రోడ్ల నాణ్యత లోపంతో పాటు డివైడర్లు వంటి కార్యక్రమాల్లో సుమారు 100 కోట్ల అవినీతి కేవలం బీఆర్ఎస్ పార్టీ 17 మంది కౌన్సిలర్లకే పట్టణ ప్రగతి నిధులు 5 లక్షల రూపాయలు కేటాయించారని తెలిపారు. అవినీతి ప్రశ్నించినందుకే మా 31 మంది కౌన్సిలర్లకు పట్టణ ప్రగతి నిధులు 5 లక్షలు కేటాయించలేదన్నారు.